హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. హాయ్ మ్యామ్. హలో హాయ్. ఎలా ఉన్నారు మేడం? సూపర్. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉంటారు, క్యూట్ క్యూట్ గా. అసలు ఈ సినిమాలు ఇన్స్టాగ్రామ్ లోనే ఫోటోలు వీడియోలు చూసి లైకులు కొడుతుంది. ఇక సినిమాలు వేస్తున్నట్టు చూసుకోమల్లా సరదాకి మేము ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం మేడం. ఇక ఈ సినిమాలు వేస్తుంది కాబట్టి ఇక థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది మేడం? నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చిన్న సినిమా అని అలా అనుకోద్దండి, ఏదన్నా మంచి కథ ఉంటే కొత్త వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా తీస్తారండి. సో సపోర్ట్ చేయాలని చెప్పి అందరినీ అడుగుతున్నా. ఖచ్చితంగా మార్చ్ 8 వచ్చి థియేటర్స్లో మా సినిమా చూడండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చిన్న పిల్లలతో కూడా కూర్చొని చూసే సినిమా మాది. అందరూ ప్రతి ఒక్క ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మా సినిమా చూడండి. ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? చూడు మూవీ చూడు, బాగుంటుంది. అంటే ఇంట్లో ఉండే పని ఏమంటారు, పని చేసే వాళ్ళే మనల్ని కిడ్నాప్ చేస్తే మేము ఎలా తప్పించుకుంటామో, అంటే కామెడీ ఉంటుంది, రొమాంటిక్గా ఉంటుంది, థ్రిల్లర్, అన్నీ మిక్స్ అండి, అన్నీ ఉంటాయి. నేనైతే నా 100% యాక్టింగ్ నేను చేసి చూపించాను. సో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? యా అండి, తమిళ్లో చేస్తున్నా, కన్నడలో చేస్తున్నా, ఇప్పుడు తెలుగులో సాయి కుమార్ గారి కొడుకుతో ఆది గారితో కూడా ఒకటి ఓకే అయింది. ఎందుకంటే ఇంత క్యూట్ ఉండేసరికి ఇక తమిళ కూడా ఇక మా మేడంకి ఫ్యాన్స్ అయిపోతారు, ఇది మాత్రం ఫిక్స్. ఇంకోటి మేడం, డైరెక్టర్ గారితో అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మేడం? సార్ సూపర్ అండి. ఆయన పాపం చాలా మంచివారు, అసలు కోపడరు. సెట్లో కూడా ఒకవేళ నేను ఏదైనా చేయకపోయినా కూడా ఎన్ని టేక్స్ అయినా పర్లేదు, నువ్వు చిన్నగా చేయని ఆయన చాలా కూల్గా చెప్తారు. అలా ఉంటేనే ఆర్టిస్ట్కి కూడా ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలని ఒక మూడ్ వస్తుంది. వచ్చే వాళ్ళకి ఫైనల్గా ఏమని చెప్తారు మేడం ఈ మూవీ గురించి ఆడియన్స్కి? ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదండి, ఏదో ఒక సీన్కి మీరు కనెక్ట్ అవుతారు ఇందులో. అంటే మనకి ఏదన్నా కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే ఇది మాకు జరిగింది అని కొంతమంది కనెక్ట్ అవుతారు, మర్చిపోరు. అలానే మా సినిమా కూడా మీరు అలా కనెక్ట్ అవుతారని చెప్తాను. ఇంకోటి మన ఎస్కేన్ సార్ చెప్పినట్టు మిమ్మల్ని అంటే ఆపుతా అంటే దాన్ని వేస్తా అంటే మీరు ఆగకుండా చేసేయాలని చెప్పి. అయ్యో, అంటే అలా ఏం లేదు. అప్పటికే సార్ చెప్పినప్పుడు నేను వేరే ప్రాజెక్ట్స్ కొంచెం కమిట్ అయి ఉన్నా. సో పెద్ద మూవీస్ తీసినప్పుడు మనం ఏమీ చేయకూడదు, మీకు తెలిసిందే. సో అలా నేను అన్నా, లేదు సార్ నేను ఆల్రెడీ చేస్తున్నానంటే అది చేయొద్దంటే ఇంకా కుదరదు కాబట్టి నేను అలా చెప్పానండి, అంతే. అండ్ థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే మీ గ్లామర్కి మీ క్యూట్నెస్కి ఇచ్చే మార్కులు ఉంటుంది కానీ ఆల్ ద బెస్ట్ మేడం మూవీ కోసం. థ్యాంక్ యూ మేడం.